దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం ఏమిటి? శివునికి శివాంశకు మధ్య యుద్ధం జరిగిందా? శివుని చేతిలోని ఆ అవతారం నశించిందా? కారణమేంటి? సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని అద్భుత కథనమే దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం, తులసి ఆవిర్భావం, శివుని అంశను శివుడే సంహరించిన వైనం జలంధర సంహారం 3వ భాగం. అనగనగా అది కృతయుగంలోని సమయం. కార్తీక మహాపురాణం ప్రకారం పృథు చక్రవర్తి నారద మహర్షిని తన సందేహ నివృత్తికై సంభాషించే సందర్భమది. దేవర్షి నారద తులసిని హరిప్రియ విష్ణువల్లభ అని సంబోధిస్తారు. ఎందుకనగా నారద మహర్షి ఇలా చెబుతారు: ఓ రాజా, ఇంద్రుని అహంకారానికి శివుడు ఉగ్రరూపం చూపగా బృహస్పతి భక్తితో శాంతి స్తోత్రం చేస్తాడు. దీంతో శివుడు కరుణించి తన నుంచి వెలువడిన త్రినేత్రాగ్నిని సముద్రంలో పడేలా చేస్తాడు. ఆ శివాంశే జలంధరుడు. బ్రహ్మదీవెనతో వీరుడవుతాడు. ఆదర్శ సతిగా బృందను స్వీకరిస్తాడు. శుక్రుని సహాయంతో దేవతలపై యుద్ధం ప్రారంభిస్తాడు. దైవ కర్తవ్యంగా భావించి గరుడ వాహనుడై యుద్ధరంగానికి చేరుతారు శ్రీ మహావిష్ణువు. ఇక్కడి వరకు నిన్న జరిగిన కథనం. ఇక తరువాయి భాగంలోకి వెళదాం. అనగనగా అంటూ మహాబలి అయిన గరుడిని రెక్కల విసురునకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వల్లే చెల్లా చెదురై నేలరాలిపోసాగాయి. దీంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడిని తలపై మోదుతాడు. గరుత్మంతుడు భూమిపై పడిపోతాడు. తక్షణమే విష్ణువు జలంధరుడి గదను తన ఖడ్గంతో రెండుగా ఛిద్రం చేసేస్తాడు. అలా జలధిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమవుతుంది. ఆ భయావాహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడై, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అని విష్ణువు అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడివే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా నివాసమును కొలువై అలంకరించు అని కోరుతాడు. సరే అంటూ తానిచ్చిన మాట ప్రకారం తక్షణమే దానవ మందిరానికి తరలి వెళతాడు శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణుల్ని తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ ఉంటాడు. విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఓసారి జలంధరుని ఇంటికి వెళ్ళగా జలంధరుడు భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి, మునిరాజా అంతా కుశలమేనా, మీరు వచ్చిన పనిని సెలవిస్తారా అనగా, జలంధర యోజన పరిమాణము పొడవుగలది, అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు అచ్చెరువునుందాను. నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. ఆ సిరి సంపదలను కూడా చూచి నువ్వు శ్రేష్ఠుడా లేక ఆ శివుడు శ్రేష్ఠుడా తేల్చుకోవాలని ఇదిగో ఇలా వచ్చాను అంటాడు నారదుడు. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల, పార్వతిని కలిగి ఉండడం వల్ల నీకన్నా ఆ శివుడే శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు ఉన్నా పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరా గణాన్ని సృష్టించాడు. ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో. నువ్వు ఆ శివునికి తర్వాతివానివే కాని ప్రథముడివి మాత్రం కావు. ఇది నా అభిప్రాయం అంటాడు నారదుడు. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుడవుతాడు. కాముకులకు యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా. అందువల్ల జలంధరుడు రాహువును శివుని వద్దకు దూతగా పంపుతాడు. అంతట రాహువు, ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు
జలంధరుడి ఆజ్ఞ ఇది. వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకలను ధరించేవాడివి, దిగంబరివే అయిన నీకు అతిలోక సౌందర్యవతి పార్వతీ సతిగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు రాజుగా ఉన్న మా రాజు జలంధరుడికి స్త్రీరత్నమైన పార్వతిని సమర్పించు, ఇది మా రాజాజ్ఞ అని చెబుతాడు రాహు. రాహు అలా చెబుతూ ఉండగానే ఈశ్వరుడి కనుబొమ్మల కదలికలతోనే, ఆ భావంతోనే ఓ రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవిస్తాడు. ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోతాడు. కాని ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోని రాహువును పట్టుకుని మృంగివేయబోతూ ఉంటాడు. రాహువు దూత కావున వధించడం తగదని రుద్రుడు వారిస్తాడు. దీంతో శివుని నుంచి వెలువడిన ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, ఓ జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ, వీరిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతివ్వు అని కోరుతాడు. హరుడు అతన్ని చూచి, నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అంటాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేస్తాడు. తరువాత రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరీ మోగిస్తాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపునకు జలంధర దండు కదులుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? రండి అనగనగా అంటూ తెలుసుకుందాం రేపటి 4వ భాగంలో. ఇది దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం, తులసి ఆవిర్భావం, శివుని అంశను శివుడే సంహరించిన వైనం, జలంధర సంహారం. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూరి.